ఖమ్మం జిల్లా భక్త మహాశైలందరికీ, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్త మహాశైలందరికీ అఖిల విశ్వ గాయత్రి పరివార్ తరఫున శుభాశిస్సులు. ఈరోజు ఖమ్మంలో 108 కుండాల గాయత్రి మహాయజ్ఞం జరిగింది. అది ఏ ఉద్దేశంతో చేశామంటే, మా గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మాచార్య 1926లో ఒక అఖండ జ్యోతి వెలిగించారు. అదే అక్కడ కనిపిస్తున్న జ్యోతి అఖండ జ్యోతి. అది వెలిగించి 1926కి ఇప్పుడు 2026కి 100 సంవత్సరాలైంది. అఖండ జ్యోతి జన్మ శతాబ్ది సందర్భంగా ఇప్పుడు సంవత్సర కాలం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 24 108 కుండాల గాయత్రి మహాయజ్ఞాలు పూర్తి చేసుకొని 25వది జగిత్యాల, 26వది శ్రీకాకుళం మందస, ఇప్పుడు 27 ఖమ్మంలో నిన్న భవ్య కలశ యాత్ర జరిగింది. ఈ రోజు 108 కుండాల గాయత్రి మహాయజ్ఞం జరిగింది. అలాగే ఇదే రోజు అంటే శనివారం సాయంత్రం 5:30 గంటలకు 5,000 దీపాలతో దీప మహాయజ్ఞం ఉంది. అలాగే రేపు పూర్ణాహుతిగా రేపు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే పూర్ణాహుతి జరుగుతుంది. యజ్ఞంలో పాల్గొనడానికి ఎటువంటి రుసుములు అవసరం లేదు. మీరు సత్యనారాయణ స్వామి వ్రతంలో పూజా సామాగ్రి ఏమీ తేనవసరం లేదు. మీరు శ్రద్ధా విశ్వాసంతో వస్తే చాలు. ఎవరైనా రావచ్చు, దంపతులుగా రావచ్చు, ఒక్కళ్ళుగా రావచ్చు. ఈ మహాయజ్ఞం చాలా విశిష్టమైనది. మా గురుదేవులు విశ్వామిత్రుడు 5,000 సంవత్సరాలు తపస్సు చేసిన చోట గాయత్రి తీర్థ్ శాంతి కుంజ్ అనే ఆశ్రమాన్ని స్థాపన చేశారు. అక్కడి నుంచే మేమందరం వచ్చాము. మాది ఒక పెద్ద టోలీ. అందరం కూడా గాయత్రి పరివార్ కార్యకర్తలుగా మేమందరం ఇక్కడికి వచ్చాము. ఖమ్మంలో అంటే 27వ మహాయజ్ఞం, 27 నక్షత్రాలు, 2+7 9 అట్లా కూడా మనకి ఆ ప్రకృతి పరంగా కూడా కలిసి వచ్చింది. ఈ మహాయజ్ఞం చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పర్యావరణం ముఖ్యంగా కాలుష్యం నివారించబడుతుంది యజ్ఞం వల్ల. అలాగే గాయత్రి మంత్రం సద్బుద్ధికి సంబంధించింది. మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. అలా అందుకనే గాయత్రి మంత్రాన్ని అందరికీ దీక్షల రూపంలో ఇస్తున్నాము. అలాగే యజ్ఞం జరిగితే పర్యావరణం బాగుపడుతుంది. అంటే కాలుష్యం తగ్గి మానసిక శారీరక రోగాలు తగ్గి చాలా విశ్వబ్రహ్మాండం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. మనకేమైనా రోగాలు వస్తే అల్లోపతి, హోమియోపతి వాడతాము. కానీ మనిషి చేసే పనుల వలన పర్యావరణానికి వచ్చే రోగం ఏదైతే ఉందో అది వీటితోటి తగ్గించలేము. కేవలం యజ్ఞోపతి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యజ్ఞము వలన వర్షము సంభవించును, యజ్ఞము వలన అన్నము, ఆ వర్షము వలన అన్నం సంభవించును, ఆ అన్నము వలన రోగము నశించును. అందుకనే భారతీయ సంస్కృతిలో అగ్నిహోత్రానికి అంత విశిష్టత ఉందండి. మనకి ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే పూజ అంటే ప్రేమతత్వం, యజ్ఞం అంటే సేవాతత్వం. ఇది అందరూ అలవాటు చేసుకోవాలి. మా పరివారం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే మనిషి దేవతగా మారాలి. గాయత్రి తీర్థ్ గాయత్రి పరివార ముఖ్య లక్ష్యం మనిషి దేవతగా మారాలి, భూమిపైనే స్వర్గం రావాలి. మీ అందరికీ ధన్యవాదాలు స్వామి. నా పేరు విక్రమ్. నేను శాంతికుంజ్ గాయత్రి తీర్థ్ అనే ఆశ్రమం నుంచి వచ్చాను. ఈ ఖమ్మం తోటి 27వ మహాయజ్ఞం రేపు సత్యనారాయణ స్వామి వ్రతము పూర్ణాహుతి తోటి ముగుస్తుంది. అలాగే హరిద్వార్ లో జనవరిలో కొన్ని లక్షల మంది రాబోతున్నారు అక్కడ అఖండ జ్యోతిని దర్శించుకోవడానికి. అక్కడ హరిద్వార్ లో బైరాగి ద్వీపం, పంతు ద్వీపంలో కొన్ని వేల మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా రావచ్చు. మీ అందరికీ ధన్యవాదాలు.